హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ అనేది చూడబోతున్నారండి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ రేపు పొద్దున్న టిఫిన్కి అండ్ నైట్ కూడా మేము టిఫిన్ తింటామండి. సో టిఫిన్ కోసం అని చెప్పేసి పప్పును బియ్యం నానబెట్టుకుంటున్నానండి. నాకు ఏది వేసినా సరే కొలిచి వేసినా కూడా పైన చేత్తో వేయడం అలవాటు. సో లాస్ట్లో అదే అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దోశలకి పోస్తున్నానండి పప్పును బియ్యం. సో బియ్యం వచ్చేసరికి ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. బ్రౌన్ రైస్ ఎందుకు అని అంటే మనం తినేది వైట్ రైస్ అయినా కూడా అప్పుడప్పుడు మనం కొంచెం బ్రౌన్ రైస్ అనేది వాడుతూ ఉండాలి. బ్రౌన్ రైస్లో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. సో నేను అలా యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట బ్రౌన్ రైస్ని. సో దోశలకి బ్రౌన్ రైస్ వాడతాను. మన పిల్లలకి డిఫరెన్స్ తెలియదు కాబట్టి బ్రౌన్ రైస్ పెడితే దోశ కాబట్టి తినేస్తారు ఈజీగా ఏడిపించకుండా. అండ్ అలాగే ఇక్కడ పప్పు ఏంటంటే నేను ఒకటికి 2 సార్లు కడుక్కొని నానబెట్టుకుంటానండి. అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. కడుక్కొని నానబెట్టుకోవడం ఎందుకు అని అంటే పప్పుని ఆరబెట్టడానికి రైతులు ఏం చేస్తారంటే రోడ్ల మీద ఈ కట్ చేసిన అన్నీ వేసేస్తారండి. సో కట్ చేసిన తర్వాత పంట కోసిన తర్వాత పంటని రోడ్డు మీద వేసి వచ్చే బండి వెళ్ళే బండితో తొక్కిస్తారు దాన్ని కొట్టుకోవడానికి. తర్వాత చెరుగుతారు. సో డస్ట్ అవన్నీ ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి ఒకటికి 2 సార్లు కడిగి నానబెట్టుకోవడం వల్ల మనం ఈ డస్ట్ని అయితే క్లీన్ చేయగలుగుతాము. సో పిసికి కడగకూడదండి. పైన నీళ్ళు పోసి చూసారా మురికి ఎంత వచ్చిందో. ఇది పైన డస్ట్ అన్నమాట. అలాగే డైరెక్ట్గా మనకి రైతు నుంచి మనకు రావు కదండి. మళ్ళీ ఇక్కడ షాప్స్లో సంచిల్లో పోసి ఉంచుతారు. బయట వెళ్ళే బైక్స్ వల్ల అవన్నీ ఉంటాయి. సో అందుకని చెప్పేసి కడిగి నానబెట్టుకోవడం అయితే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవాళ వచ్చేసరికి నేను క్యాబేజీ క్యారెట్ కూర చేశానండి. కొబ్బరి పచ్చిశనగపప్పు వేసి. అండ్ అలాగే చింతకాయ పచ్చడి ఇవాళ చేశానండి. జాడీలోకి తీసేసుకున్నాను. తర్వాత జాడీలోకి తీసినప్పుడు కొంచెం స్పిల్ అయింది చుట్టూరా. దాన్ని నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో అది. అండ్ ఇవాళ వచ్చేసి మెంతి మజ్జిగ అనమాట. అది పెరుగు చెంబు. సో మెంతి మజ్జిగ అనమాట ఇవాళ మా ఫుడ్ వెరైటీస్. అండ్ నెక్స్ట్ ఇదిగోండి నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న దాని మీద చిల్లులు గిన్నె ఎందుకు పెట్టాను అంటే కనుక లోపలికి గాలి వెళ్ళి తొందరగా నానుతుందని. ఇక్కడైతే మా వంటిల్లో ఒకసారి పైన చూపించేస్తున్నానండి. ఆల్రెడీ నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోకముందర ఉండే ఇల్లు కిచెన్ టూర్ అయితే చేశానండి. సో ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ అలాగే ఇది కొత్త కిచెన్ అనమాట. ఎవరికైనా కావాలి అంటే కనుక కిచెన్ యూజ్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ముందు వచ్చి సామాన్లు అన్నీ కడిగేసి వెళ్ళిపోయిందండి. మా బాబు వెళ్ళిన తర్వాత అవి ఆరిపోయి ఉంటాయి. వెనక వైపు ఎండ బాగా వస్తుంది. సో అవి ఆరిపోయిన తర్వాతే సర్దుకుంటాను. అండ్ ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ఇత్తడి కడాయి అండి. నన్ను ఒకళ్ళు కామెంట్ సెక్షన్లో అడిగారు మీ కడాయి చూపించండి ఇత్తడిది అని చెప్పేసి. నేను ఆల్మోస్ట్ స్టీల్ ఇత్తడేనండి వాడేది. ఇదేదో గ్రేట్నెస్ కోసం చెప్పట్లేదు. స్లోగా నాకు వైట్ గిన్నెలు తీసేయడానికి 3 years అయితే పట్టిందండి. సింపుల్గా తీసేయలేదు. అల్యూమినియం పాత్రలు తీసేయడానికి 3 ఏళ్ళు కష్టపడ్డాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి రాత్రి మడతపెట్టి దివాన్ కాట్ మీద బట్టలు పెట్టేసి ఉంచేసానండి. అలాగా రాత్రి కొంచెం హెడేక్గా అనిపించింది. సో సర్దడం అయితే కుదరలేదు. మా బాబు వెళ్ళిన తర్వాత ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంటుందండి. చూసారు కదా. ఈ మూల కార్డ్బోర్డ్ వచ్చేసరికి ఏంటంటే మేము విడిచిన బట్టలు వేసుకోవడానికి. పైన వచ్చేసరికి పైన 2 bedrooms బాత్రూమ్స్ ఉన్నాయండి. పైన ఉన్నప్పుడు పైన స్నానం చేసి వచ్చేస్తాము. సో అక్కడ ఒక బాస్కెట్ పెట్టాను. కిందకి బాస్కెట్ తీసుకోలేదు. సో కార్డ్బోర్డ్ అనేది ఉంటే అది అక్కడ బాత్రూమ్ ఎదురకుండా పెట్టేసుకున్నాను అనమాట. అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి బట్టలు వాళ్ళకి సర్దేస్తున్నాను.
ఫస్ట్ ఏం చేస్తానంటే మడత పెట్టేటప్పుడు అన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత అన్నీ డివైడ్ చేసుకుంటాను. టవల్స్కి టవల్స్, తర్వాత మా బాబు బట్టలు, మా హస్బెండ్ బట్టలు, నా బట్టలు అట్లాగా. తర్వాత వాటన్నిటిని తీసుకొచ్చి సర్దేశాను. నెక్స్ట్ బెడ్ కూడా ఇందాక చూసారు కదా, వితౌట్ బెడ్షీట్ ఉంది. బెడ్షీట్స్ అనేవి నేను 2 డేస్కి ఒకసారి ఉతుక్కుంటాను. సో బెడ్షీట్ కూడా మార్చేసాను. ఒకసారి క్లీనింగ్ డస్టింగ్ అంతా చేసేసి. మాది ద్వారకా తిరుమల అండి. సో ఇప్పటిదాకా నేను వీడియోస్లో పెద్దగా చెప్పలేదు. సో ఇదిగోండి వినాయకుడు, తన పేరు లక్ష్మి అండి. ఏనుగు పేరు. రోజు ఈ ధనుర్మాసం 4 రోజులు కూడా కొన్ని రోజులు ఒక 15 డేస్ పగలు, 15 డేస్ నైట్ వస్తాడండి వెంకటేశ్వర స్వామి సంచారానికి. సో అదండి నేను చూపిస్తున్నాను. రాకపోతున్నాను అనుకున్న వాటింటే కనుక దండం పెట్టుకోండి. ఏడుకొండల ద్వారా వెంకటరమణ గోవిందా గోవిందా దండం పెట్టుకోండి. ఈ న్యూ ఇయర్లో అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఇవ్వాలని, వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరాలని దండం పెట్టుకున్నానండి. మీరందరూ నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్తో సమానం. సో మీ అందరి బదులు కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళ మనోభీష్టాలు తీరాలి అని కోరుకుంటున్నానండి. సో ఇక్కడ వచ్చేసరికి 5 రూపీస్ ఐడియా వీడియో అండి ఇది. 5 రూపీస్ ఐడియా ఏంటి అంటే పిల్లలు కూడా దాచుకోవచ్చండి. పిల్లలకి ఇప్పుడు పాకెట్ మనీ వచ్చేసి 100కి 150కి తక్కువ ఎవరు ఇవ్వట్లేదు కదండి. అలాంటి పిల్లలతో 5 రూపీస్ దగ్గర నుంచి దాచుకోవడం అనేది అలవాటు చేస్తే కనుక ఈ లాస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చే అమౌంట్తో వాళ్ళ హాఫ్ స్కూల్ ఫీజు కట్టొచ్చు. లేకపోతే కనుక బుక్స్కి వాటికి ఖర్చులు ఉంటాయి కదండి, వాడు దాచుకున్న అమౌంట్తోనే వాళ్ళతో కట్టించవచ్చు. వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మనం సేవింగ్ అనేది పిల్లలకు కూడా నేర్పించిన వాళ్ళం అవుతాము. ఇది ఏంటి అని అంటే డే 1 నుంచి డే 30 వరకు అండి. ఒక 15 డేస్ ఏమో 75 రూపీస్ వరకు దాస్తాము. తర్వాత 15 డేస్ నుంచినేమో తగ్గుతూ వస్తాము. అంటే 75, 70, 65, 60 అట్లాగా. సో అలా దాచి అమౌంట్ అనేది ఇయర్ ఎండ్కి వచ్చేసరికి మనం 14,400 రూపాయల వరకు దాయగలుగుతాము. అంటే ఇయర్లో 30 డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి కదా. ఈ 31 డేస్కి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే కనుక 560 రూపీస్ ఎక్స్ట్రా వేస్తాము. లేదు 30 డేసే దాద్దాము అనుకుంటే కనుక 30 డేస్ ఉన్న మంత్స్ అయితే కనుక 5 మంత్స్ అండి. సో ఎలా అనిపించింది?